నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కనలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఈ వీడియోలో మంగతో ఉన్నది నువ్వేగా? తను మంగ మేడం గారా? ఇంకా మీరేమో అనుకున్నాను మేడం, మీరనుకునే మాట్లాడాను. నేననుకుని మాట్లాడావా? అంటే అది మీరు కాదా మేడం? మంగ మేడం గారా? అంటే మంగా మేడం గారు బ్రతికే ఉన్నారా? ఆవిడ చనిపోలేదా? ఎంత మంచి శుభవార్త! దేవుడా, నువ్వున్నావయ్యా, ఉన్నావు. మా మంగా మేడం గారిని బ్రతికించావు. వెంటనే ఈ విషయం మా ఆయనతో చెప్పాలి, జైసారు కూడా చెప్పాలి, ఊరంతా చాటింపెయ్యాలి. నా ఫోన్ ఎక్కడా? నా ఫోన్ ఎక్కడుంది? నా ఫోన్. ఆగు మీనాక్షి, అది మంగ కాదు, నేనే. మరి మంగా మేడం గారు అన్నారు? ఊరికే టెస్ట్ చేశాను. ఓవర్ యాక్షన్ లో మీనాక్షి చారుగానే మించిపోయింది చంద్రిక. వాడి చేతస్థం ఎక్కడికి పోతుంది? దీనికి కాస్త అంటించుంటాడు. నన్ను టెస్ట్ చేశారా మేడం? ఎందుకని? నేనేం తప్పు చేశాను? అది మంగ గురించి జై మేము వెతుకుతున్నాం మీనాక్షి. నీకు తెలిస్తే చెప్పమ్మా. నాకు తెలిసింది ఒకటి చెప్పమంటారండి? నువ్వు చెప్పింది చాలేమ్మా, సైలెంట్ గా ఉండా. నిత్య, నువ్విలా రామ్మా, రా. అమ్మయ్యా. ఏంటమ్మా నిత్య, మంగ గురించి నువ్వే జైకి చెప్పేసేలా ఉన్నావే. అనవసరంగా మీనాక్షి ముందు బయటపడబోయావు. అందుకే కదా కవర్ చేశాను. ఆ పార్టీ సీసీ కెమెరా ఫుటేజ్ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలమ్మా. ఎవరితో పడితే వాడితో మంగ గురించి డిస్కస్ చేస్తే మొదటికే మోసం వచ్చేస్తుందే. అది నాకు ఇప్పుడే కదా అర్థమైంది. మీనాక్షికి కూడా మంగ గురించి తెలీదు. మంగను నేననుకుంది, కానీ మంగను పార్టీకి తీసుకొచ్చిందెవరు, నాలా డ్రెస్ చేసిందెవరు కనిపెట్టాలి. ఆ మంగను దాని వెనకున్న వాళ్లను కనిపెట్టేంత వరకు వదిలిపెట్టను. అమ్మయ్యా, అటు జైకి ఇటు నిత్యకి మంగ గురించి తెలిసే ఛాన్స్ లేకుండా చేశాం. సక్సెస్ అయ్యాం పౌడరు. అబ్బా, ఇది తాత్కాలిక విజయమే చంద్రిక. ముందు ముందు మంగ విషయంలో జైనిత్యులు ఎన్ని టాస్కులు ఇవ్వబోతున్నారో. మంగను దాయటానికి మనం ఎన్ని పాటలు పడాలో.
మొత్తానికి జై మంగం చూడకుండా ఎస్కేప్ చేశాం. నిత్య నుండి మీనాక్షిని ఎస్కేప్ చేశాం. ఇక మంగ కోసం జై తిప్పలు జై పడతాడు. నిత్య తంటలు నిత్య పడుతుంది. మనం సేఫ్. లేదు పౌడరు, నిత్య టెన్షన్లో పడి ఇందాకొక విషయం మర్చిపోయాం. ఆ క్యాబ్ డ్రైవర్ ఆచూకీ తెలిసిందని ఎస్ఐకి ఫోన్ వచ్చి జేఈ ఏసీపీలు బయలుదేరారు కదా. వాయమ్మో, అవును కదా. ఆ విధం విజయవాడ వెళ్తానని చెప్పి ఇక్కడెక్కడ చచ్చినట్టున్నాడు. అమ్మో, వాడు గాని జైలు దొరికితే మనం అయిపోతాం. వాడు ఎక్కడున్నాడో ఏమో, వాడికి వెంటనే కాల్ చేసి పారిపోమని చెప్పాలి. చెయ్యి, ఫోన్ చెయ్యి. ఆ అబ్బా, ఏమైంది చంద్రిక? పాత నెంబర్ పనిచేయట్లేదు పౌడరు. మొన్న కొత్త నెంబర్ ఇచ్చాడుగా, దానికి చెయ్యి, దానికి చెయ్యి. ఆ సార్, వాడు ఆ గదిలోనే ఉన్నాడు సార్. ఆర్ యూ షూర్? అవును సార్, ఇందాకే ఆయన ఆ రూమ్లోకి టిఫిన్ పట్టుకెళ్ళడం చూశాను సార్. స్వామి, వెపన్ రెడీగా పెట్టుకో. సార్. బీ కేర్ఫుల్. వాడు ఎటు పరిస్థితిలో ఈ ప్లేస్ నుంచి తప్పించుకోకూడదు. ఓకే సార్. సైలెంట్గా వెళ్ళి అటాక్ చేద్దాం. షూర్ సార్. చంద్రిక మేడం వాళ్ళు ఫోన్ చేస్తున్నారేంటి? హలో. ఒరేయ్ శేఖరం, ఎక్కడ చచ్చావురా? ఎందుకు మేడం? నువ్వున్న చోటు పోలీసులకి తెలిసిపోయింది. నిన్ను పట్టుకోవడానికి వస్తున్నారు. వెంటనే అక్కడి నుంచి పారిపోయి ప్రాణాలు దక్కించుకోరా నాయనా. త్వరగా వెళ్ళు. పారిపోరా, పారిపో. ఏందే శాఖర్ ఏమన్నాడో? ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాం. పారిపోతే వాడికి మనకి లాభం, పట్టుబడితే జైకి మంగకి లాభం. వాడు పారిపోయినా పట్టుబడినా ఊరికి నష్టం. నిత్యకు హలో మిస్టర్, నువ్వు లోపలే ఉన్నావని మాకు తెలుసు. మర్యాదగా బయటికి రా. నువ్వంతటా నువ్వే బయటకు వస్తే బాగుంటుంది. అదే మేము లోపలికి వస్తే చాలా బ్యాడ్గా ఉంటుంది. చాయిసెస్ ఇవ్వర్స్.
ఏంటే స్వామి వీడు చెవిటోడా మూర్ఖుడా? అయినా మనమేమన్నా పేరెంటానికి వచ్చామా? డోరా పంచాయ్. స్వామి నువ్వు వాదు. బాడీ పెయిన్ ఎందుకయ్యా తెచ్చుకుంటావు? తనేసాయి. సార్ లోపల ఎవరూ లేరు సార్. సారీ జగదే, మూడు క్షణాల్లో తప్పించుకున్నాడు. పైన తిరుగుతున్న ఫ్యాన్, ఇంకా సగం తిని వదిలేసిన ఇడ్లీలు, మూతలేని వాటర్ బాటిల్, పట్టుకు వెళ్లకుండా ఇక్కడే వదిలేసిన లగేజ్ బ్యాగ్, ఇవన్నీ చూస్తుంటే వాడు ఇప్పుడే వెళ్ళిపోయాడు అనిపిస్తుంది. బాత్రూమ్ విండో నుంచి ఎస్కేప్ అయ్యాడు. స్వామి సార్, వాడు ఎంతో దూరం వెళ్ళుండడు. మన టీంని తీసుకెళ్ళు, చేసి చెయ్యి. దొరికితే నాకు ఇమీడియట్ కాల్ చేయి. ఓకే సార్. మో కమాన్ మూవ్ ఫాస్ట్. మనం వస్తున్నట్టు క్యాబ్ డ్రైవర్కి ఇన్ఫర్మేషన్ ఎలా తెలిసింది? వాడికి తెలీదు. ఎవరో కావాలని ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాడు తప్పించుకునేలా చేశారు. రండి జగరు. వాళ్ళు ఎవరై ఉంటారు? శేఖర్ ఇక్కడ ఉన్నట్టు మా స్వామికి కాల్ వచ్చినప్పుడు అక్కడ మీరు, నేను, మా పీసీలు, చారి, మీనాక్షి, జానకిదేవి గారు మాత్రమే ఉన్నారు. మీరు కానీ నేను కానీ మా డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ శేఖర్కి మ్యాటర్ని లీక్ చేయరు. జానకి గారికి ఆ అవసరం లేదు. ఇంకా మిగిలింది చారి, అతని వైఫ్ మీనాక్షి. చారి మీకు నమ్మిన బంటు కాబట్టి అతను లీక్ చేసే ఛాన్సే లేదు. చారి వైఫ్ మీనాక్షి ఇన్నోసెంట్. మరి ఎవరు లీక్ చేసి ఉంటారు? శత్రువులు ఎక్కడో ఉండరు జయ గారు. ఒక్కోసారి మన పక్కన లేదా మన ఇంట్లోనే ఉంటారు. ఇఫ్ యు డోంట్ మైండ్, నా మైండ్లో ఎవరున్నారో చెప్పనా? ఎవరు? మీ అత్తయ్య, మీ మావయ్య. వాళ్ళ? ఎస్, వాళ్ళ మీద నాకు మొదటి నుంచి అనుమానంగా ఉంది. సో మెనీ టైమ్స్ వాళ్ళు సస్పీసియస్గా బిహేవ్ చేశారు. ఆ రోజు శేఖర్ని పట్టుకున్నప్పుడు కూడా అతను మీకు ఏమి చెప్పకుండా ఉండడానికి మీ అత్తయ్య మావేలే కారణం. నిన్న పార్టీలో కూడా సస్పీసియస్గా బిహేవ్ చేశారు. ఐ థింక్ వాళ్ళు మీ దగ్గర, నా దగ్గర ఏదో దాస్తున్నారు. మీకు వ్యతిరేకంగా ఏదో చేస్తున్నారు. వెల్, ఇది నా పోలీస్ బుద్ధి కావచ్చు, లేదా నిజం కూడా కావచ్చు. మీరు కూడా థింక్ చేయండి. మీకు ఏదైనా క్లూ దొరికితే నాకు షేర్ చేయండి. ఈ లోపల నేను శేఖర్ని పట్టుకుంటాను. ఉంటాను జయ గారు.
ఏసీపీ చెప్పినట్టు మామయ్య అత్తయ్య నాకు తెలియకుండా ఏదో చేస్తున్నారా? ఖచ్చితంగా వాళ్ళు నాకు తెలియకుండా ఏదో చేస్తున్నారు. మనం ఏదో చేస్తున్నట్టు జైకో నిత్యకో డౌట్ వస్తుందంటావా చంద్రిక? నా వల్ల అయితే ఎవ్వరికి ఏ డౌటు రాదు. నువ్వే చాలాసార్లు నోరు జారో పౌడరు. అమ్మో, మామయ్య ఏదో చెప్పాలనుకున్న ప్రతిసారి అత్తయ్య కవర్ చేసేది. డామ్ ష్యూర్ అది కవరింగ్. లేకపోతే నా వెనక బయలుదేరిన వాళ్ళు నాకంటే ముందు గెస్ట్ హౌస్కి ఎలా వెళ్తారు? ఏవండి, నిత్య కంటే ముందు మన గెస్ట్ హౌస్ కి వెళ్ళాం కాబట్టి సీసీ కెమెరా ఫుటేజ్ ని మనకు అనుకూలంగా ఎడిటింగ్ చేయగలిగాం. అసలు నిన్న గెస్ట్ హౌస్ లో అందరితో కలిసిమెలిసి రాసుకు పూసుకుని తిరగకుండా ఓ పక్క నుండి మేనేజ్ చేశాం కదా. నైట్ పార్టీలో కూడా అత్తయ్య మావయ్యలు స్టేజ్ దగ్గరికి రాకుండా దూరంగా ఉన్నారు. వాళ్ళెందుకు దూరంగా ఉన్నారు? దేన్ని దాచడానికి దూరంగా ఉన్నారు? మంగని మీనాక్షి కప్పజెప్పి మంచి పని చేశాం. అమ్మో, లేదంటే ఆ సీసీ కెమెరాలకి మనం దొరికిపోయేవాళ్ళం. ఇందాక మీనాక్షిని కూడా నిత్య దగ్గర బాగానే కవర్ చేశాం. లేదంటే మీనాక్షి నిజం చెప్పి ఉండేదే. వాళ్ళు నా దగ్గర ఏ నిజం దాస్తున్నారు? దానివల్ల వాళ్ళకు వచ్చే లాభం ఏంటి? వాళ్ళకి ఏం లాభం వచ్చినా వాళ్ళ వల్ల నేను నష్టపోతున్నానని నాకు అర్థమవుతుంది. నిత్య వెనకే ఉండి మనం ఇదంతా చేస్తున్నా దానికి ఏమీ అర్థం కావటం లేదు. మరే మనల్ని పట్టుకోవడం నిత్య వల్ల కాదు కదా, ఆ దేవుడి వల్ల కూడా కాదు. నా వల్ల అవుతుంది. నా నుంచి వాళ్ళు ఏం దాస్తున్నారో నేను కనిపెడతాను. తెలివిగా వాళ్ళని ట్రాప్ చేస్తాను. ఆ ట్రాప్ లో వాళ్ళని లాక్ చేసి నిజాలు కనుక్కుంటాను. అసలు నిజం నిత్యకి జైకి ఎప్పటికీ తెలియకుండా చెయ్యాలి పౌడరు. మంగని శాశ్వతంగా దాచేయాలి. అప్పుడే కదా మనం బ్రతికిపోయేదా. లేదంటే జయ్యో నిత్యో మనల్ని చంపేరు. ఎంత బతుకు బతికి ఆఖరి గీల చేతులు ఎలా చేస్తాం? చనిపోయిందనుకున్న మంగ బతికే ఉందని తెలిసాక నా అనుకున్న వాళ్ళే నాకు ద్రోహం చేస్తున్నారంటే నమ్మాలనిపించట్లేదు. కానీ అత్తయ్య మావయ్యల్ని వదిలిపెట్టను. ఎలాగైనా నిజం తెలుసుకుంటాను. వాళ్ళని చంపైనా సరే నిజాన్ని రాబడతాను. జానకికి తనెవరో అసలు నిజం చెప్పాలి. పోలీసులకు నేను పట్టుబడిపోయి వాళ్ళకి నిజం తెలిసి జానకికి పిల్లలకి ప్రమాదం జరిగేలోపు జానకిని తప్పించాలి. వీడెవడో దొంగలా ఉన్నాడు. పట్టపగలు దోచుకోవడానికి వచ్చేశాడు. లాభం లేదు, వీడినో పట్టు పట్టాలి. మీనాక్షి, ఒసై మీనాక్షి, మీనాక్షి, ఏమిటండి? నువ్వు లోపలికి వెళ్ళి దుడ్డుకర పట్టరా. ఎందుకు? మరింట్లో దొంగ పడ్డాడు. ఆ పట్టపగలు దొంగలేమిటండి? ఈ మధ్య దొంగలు తెలివి మీరిపోయారే. వాళ్ళకి కావాల్సింది పగలు రాత్రి కాదు, క్యాష్ గోల్డును. మీకెలా తెలుసు? రోజు టీవీలో పేపర్లో చూడట్లేదటే. నువ్వు కాలయాపన చేయకుండా వెళ్ళి కర్ర తీసుకురా. వెళ్ళు. ఇదిగోండి, జాగ్రత్త సుమండి. ఇన్నాళ్ళు టక్ చేసుకుని టై కట్టుకున్న చారీని చూశావు.
ఇప్పుడు నాలోని మైక్ టైసన్ చూపించిపోతున్నాను. ఫాలో మీ. మావయ్య ఏంటిలో వచ్చావు? ఏమైంది మావయ్య? అమ్మా, మావయ్య వచ్చారు. అన్నయ్య ఒక విషయం చెప్పాలమ్మా.